11 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు గ్యాప్ వస్తుంది. ఏంటంటే ఆ టైంలో ఏ క్యారెక్టర్ చేయాలో తెలియదు. సిస్టర్స్ క్యారెక్టర్స్కి మనం ఎంటర్ అయ్యామంటే మీరు చెప్పినట్టు చెల్ల ఆర్టిస్ట్గా చేసి సిస్టర్గా ఎంటర్ అయితే సిస్టర్గానే మనం కంటిన్యూ అవుతాం. సెకండ్ హీరోయిన్గా ఎంటర్ అయితే సెకండ్ హీరోయిన్గానే కంటిన్యూ అవుతాం. ఫ్రెండ్గా ఎంటర్ అయితే ఫ్రెండ్గానే కంటిన్యూ అవుతాం. సో ఆ పీరియడ్ పర్టికులర్గా అమ్మ కూడా వాట్ సెడ్, వద్దు ఇప్పుడు చేయొద్దు, చూద్దాం, లెట్ హర్ బికమ్ డైరెక్ట్గా హీరోయిన్ ఆఫర్ ఏదైనా వస్తే. నాకు ఉన్న బై గాడ్స్ గిఫ్ట్ ఏంటంటే ఆన్ స్క్రీన్ ఇప్పుడు ఇలాగున్నాను కదా, ఆన్ స్క్రీన్ కొంచెం ఒక 4-5 ఇయర్స్ ఎక్కువగా కనిపిస్తాను నేను, మెచ్యూర్డ్ పర్సన్గా కనిపిస్తా ఆన్ స్క్రీన్, ఫోటోజెనిక్. సో అలాగా 14 ఇయర్స్ నాకు ఉన్నప్పుడు తమిళ్లో ప్రియం అనే సినిమా ఆఫర్ వచ్చింది. విజయ్ కుమార్ సార్ అబ్బాయి, ఈస్ డూయింగ్ ఫిల్మ్స్. అరుణ్ విజయ్ తోటి నాకు ఫస్ట్ మూవీ వచ్చింది. అది అన్ఎక్స్పెక్టెడ్లీ మ్యూజికల్ హిట్ అయింది. సినిమా సూపర్ డూపర్ హిట్ కాదు, బట్ ఇట్స్ అ మ్యూజికల్ హిట్ అండ్ ఐ గాట్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ తమిళ్ యాజ్ అ గ్లామరస్ హీరోయిన్. నాట్ లైక్ శుభాకాంక్షలు కాదు, ఒక బాంబే ప్రియుడు, ఆ రంభ ఎలాగుంది గ్లామరస్ హీరోయిన్ గా బాగా సక్సెస్ వచ్చింది నాకు. ఆ తర్వాత స్టార్టెడ్ కంటిన్యూస్లీ విజయ్ తోని, అజిత్, ఇలా ప్రభు సార్, విజయకాంత్ సార్, సత్యరాజ్ సార్, వీళ్ళందరితో రెగ్యులర్ గా చేస్తూ ఉండగా నాకు శుభాకాంక్షలు ఆఫర్ భీమనేని సార్ దగ్గర నుంచి వచ్చింది. సో అక్కడ అలాగ ఆఫర్ వచ్చినప్పుడు భీమనేని అంకుల్ నోస్ మీ, చైల్డ్ ఆర్టిస్ట్ తెలుసు. ఇలాగ మా నాన్నకి ఫోన్ చేసి, ఏంటి ఇలాగ అంటే, ఏంటి హీరోయిన్ అయిపోయిందా విజ్జి? అయ్యో అవునా, అప్పుడేనా, మొన్నే కదా సినిమా చేసాం, పల్లాటి పోర్షన్ ఒక సినిమా చేశాను నేను, అందులో రవి అని నేను చేశాము, జయం రవి ఆయనకి, దానికి ఆయనే అసోసియేట్ డైరెక్టర్ భీమనే అంకుల్. సో నాకు ఒకసారి, నువ్వు అమ్మాయి ఫస్ట్ సినిమా బాగుంది అంటున్నారు కదా, నాకు సాంగ్ ప్రివ్యూ చేసి చూపించు ప్రొడ్యూసర్ని అడిగి అంటే, ప్రొడ్యూసర్స్ అని రిక్వెస్ట్ చేస్తే ప్రివ్యూ చేసి ఒక సాంగ్ బాగుంటుంది, సాంగ్ చూసిన తర్వాత హీ డిసైడెడ్ దట్ నాకు నందిని క్యారెక్టర్ ఇవ్వాలి శుభాకాంక్షల్లో అని ఆయన డిసైడ్ అయ్యారు. బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర తమిళ్లో. అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది, నాకు అరుణ్ కి సెకండ్ మూవీ, నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇట్స్ డెబ్యూ ఫిల్మ్. సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ ఆఫ్ మంత్రాలయం, రాఘవేంద్రరావు స్వామి. సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది, నాకు మంత్ర అనే పేరు కావాలి. విజయాన్ని రెగ్యులర్ గా ఉంటుంది, వై విజయ గారు, కేఆర్ విజయ గారు, అదే విజయ ఇస్ మై ఒరిజినల్ నేమ్. విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు, ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి. మంత్రాన్ని ఇలా మారింది. తెలుగులో వచ్చేసరికి భీమనేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు, సార్ చాలా మందికి 2-3 పేర్లు ఉన్నాయి, నా కూతురు కూడా నా సరే అన్నింటిలో ఒకే పేరు అంటే, లేదయ్యా నీకు అర్థం కావట్లేదు, మంత్ర అంటే MANTHRA ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు, దా ఉంటది, మందర అంటారు. మందర ఇన్ ద సెన్స్ ఇట్స్ నెగటివ్ వైబ్రేషన్, నెగటివ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ రామాయణంలో. ఎందుకు అవసరమా అంటే, సార్ మీరే పెట్టండి సార్, నాకేం తెలియదు, మీరే మీ ఇష్టం అంటే, లక్కీగా ఉండాలి అని రాశిగా ఉండాలి తన కెరీర్ అని, కైరాశి లాగా రాశి అని పెడదాము. ఐ సైడ్ ఓకే. నేను ఫస్ట్ సినిమాలో మంత్రగా అలౌట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో, తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాశి అని అలౌట్ అవ్వడానికి, పిలుపు అనేది పిలుపు. బట్ అనుకోకుండా శుభాకాంక్షలు, ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ సినిమా. సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే, ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ లైక్ టు వేర్ సారీస్, సల్వార్ కమీజ్, హాఫ్ సారీస్, ఇవే ఇష్టం నాకు. అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో చేయలేదు, అంటే మీకు అవకాశాలు రాక చేయలేదా, అసలు వద్దన్నారండి? అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా. తమిళ్లో ఇమేజ్ అంతా వేరు, అక్కడ షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్ ఇవన్నీ వేసుకోవాలి. అక్కడ క్యారెక్టర్స్, అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టే క్యారెక్టర్స్, బబ్లీ క్యారెక్టర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి. ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పందిరి, గోకులంలో సీత, ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్, ఐ మేడప్ మై మైండ్, ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్, బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్, క్లోతింగ్ చాలా కంఫర్ట్. కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అ పర్సనల్ గా తీసుకున్నారు, ఒక చెల్లిలానో, ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో, ఒక అక్కలాగో, అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో, అలాగా నన్ను ఒక ఇంట్లో అమ్మాయిలాగా దే స్టార్టెడ్. అది నాకేంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా 2 బొగ్గులు, పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను, ఇలా 2 చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే, దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ మీ. ఎస్. సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, మోర్ దెన్ 100 ఫిల్మ్స్ ఐఎమ్ డన్, బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి. తెలుగు తర్వాత తమిళ్ తర్వాత కన్నడ, హిందీ అంటే కొంచెం ఉంటాయి, తెలుగులోనే హ్యూజ్. బట్ యు హావ్ డన్ అన్నిట్లో, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్,
తెలుగులో ఎక్కువ ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది. మీకు ఆ టైంలో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారు ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు, ఇలాంటి క్యారెక్టర్లే లేదు లేదు, గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను. అవునా? నేను ఇంటికి పిలిచారు, అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, సార్ కూడా చెన్నైలోనే, జస్ట్ సుందరం స్ట్రీట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 minutes డిస్టెన్స్. ఫోన్ వచ్చింది రావాలి తను అని. నాకు ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్. ఆజ్కా గుండరాజ్, రవిరాజ పిన్శెట్టి అంకుల్ డైరెక్షన్ లో. అలాగా ఐ నో లైక్ ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు, ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మేడం వచ్చారు, సురేఖ మేడం వచ్చారు. మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల. అప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా ఓకేనా అని అన్నారు. బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ బీ దేర్ విత్ పవన్ సార్ సెకండ్ మూవీకి. ఎస్. సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు, మేడం నన్ను కావాలి అన్నారు. అక్కడమ్మ ఇక్కడ తర్వాత మూవీ గారిది. సో అప్పటికి నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది, మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్. సో ఈ గోకులంలో సీత క్యారెక్టర్కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది, ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను గోకులంలో సీతకి. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడే సెలెక్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసినా షీ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం, రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీలు కాదు, బట్ ఎక్కడ ఏ ఫంక్షన్ లో ఎప్పుడు కలిసినా ఇంత వార్మ్ వెల్కమ్ ఉంటుంది మేడం. అదే అవతల పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసింది ఆవిడే, ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ చేసింది ఆవిడే. చాలా గ్రేట్ మూమెంట్ కదా అది, ఎందరికో గానీ దక్కనిది అది అలాంటి మూమెంట్. బట్ ఆ తర్వాత కెరీర్ రన్ అన్నది మీరు దాని మీద మీరు కామెంట్ చేయమంటే ఏం చేస్తారండి? వరుసగా తర్వాత పెళ్లి పందిరి వరుసగా సినిమాలు చేశారు. అప్పుడు మీరు మీ రేజ్, మీ తాలూకా రిసెప్షన్, ఆడియన్స్, పాపులారిటీ ఇవన్నీ తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు తలుచుకుంటే హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడు ప్రియం పక్కన పెట్టే శుభాకాంక్షలు సినిమా చేసినప్పుడు 15 years old ఐ బిలీవ్ దట్. అప్పుడు అంటే టీనేజ్ జస్ట్ స్టార్టింగ్, ఏం తెలుస్తుంది అప్పుడు నిజంగా ఒక అమ్మాయి, ఒక ఆడపిల్లకి, ఇటు అమ్మాయి ఇటు నాన్న. ఒక స్కూల్కి ఎలాగ వెళ్తాం, మనం రెడీ చేసి స్కూల్కి పంపిస్తారు మదర్, లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ ఇస్తారు, తింటాం, చదువుకుంటాం, ఈవినింగ్ అయితే ఇంటికి వస్తాం. సేమ్ అట్లానే పొద్దున్న లేసామా, మేకప్ వేసుకున్నామా, సీన్ ఏంటి, షార్ట్ ఏంటి చేసామా, ఈవినింగ్ అయ్యేసరికి టైర్డ్ అయిపోయి వచ్చామా, రెండు చపాతీలు. అప్పుడు ఏంటంటే మనకి డైటింగ్ ఫాలో అవ్వాలి కదా, 2 చపాతీలు తినేవాళ్ళం కాదు. తింటే నిద్ర వచ్చేది, శుభ్రం పడుకునేది, మార్నింగ్ 7 కల్లా విత్ మేకప్ అనేసరికి 5:30 కల్లా లేచేది, పరిగెట్టేది. సో దిస్ ఇస్ హౌ మై కెరియర్ వాజ్ లైక్. కానీ ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, మెచ్యూర్గా వస్తున్నారు ఇప్పుడు, మెచ్యూర్డ్ మైండ్స్, అండ్ వాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వాళ్ళు ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి దే ఆర్ జస్ట్ ఎంజాయింగ్ దేర్. నాకు అప్పుడు ఏం తెలిసేది కాదు. గోకులంలో సీత పెద్ద హిట్ అనేసరికి, ఒక ఫస్ట్ సినిమా పెద్ద హిట్ అంటే ఒక ఆబ్వియస్లీ ఒక హీరోయిన్కి ఎట్లా ఉంటుంది, ప్రౌడ్, వా ఏం తెలియదు. వచ్చి అమ్మో ఎవరో చెప్పారు పెద్ద హిట్ అయిపోయిందంట సినిమా అంటే, హిట్ అయింది అమ్మయ్య అయిపోయిందంత, అంతవరకు తీసుకునేది. సో ఐ ఎంజాయ్, చిన్న చిన్న విషయాలు ఎంజాయ్ చేశాను నేను. ఎక్కడికైనా ఈ పబ్లిసిటీ దీనికోసం, టాస్క్ల కోసం, ఏదైనా సినిమాకు పబ్లిసిటీ అంటే మేము థియేటర్స్కి వెళ్ళేవాళ్ళం టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఇప్పుడు ఈ ఛానల్స్ అవి లేవు కదా, ఇంత మీడియా లేదు. సో వెళ్ళేటప్పుడు బుట్టలు పువ్వులు, మల్లెపూలు కానీ, బంతి పువ్వులు కానీ, చామంతులు కానీ, ఇట్లా బుట్టలు ఇలా ఇసిరేవారు అనమాట. నాకంటూ ఫ్యాన్స్ అసోసియేషన్ 3 ఉండే అప్పుడు. వాళ్ళు వచ్చేసేవారు నేను వస్తున్నానని తెలిస్తే, టు ప్రొటెక్ట్ మీ అండ్ ఆల్సో దే వాంట్ టు సెలబ్రేట్ ద టైమ్ దేర్. సో ఇలా పువ్వులు వేసడం అవన్నీ నాకు బాగా అనిపించాయి. ఆహా నన్ను ఇంత ఇష్టపడుతున్నారు, ఓ వెరీ గుడ్ అని. అంతే తప్ప ఐ డోంట్ టేక్ ఇట్ లోపల ఎక్కువ తీసేసుకోలేదు నేను, నాకు తెలీదు, జస్ట్ అలా వేగ్గా అదే దాన్ని అనలైజ్ చేసుకోవడం, దాని ప్రకారం మన బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ అది వద్దు. ఆ యాటిట్యూడ్ ఎప్పుడు రాలేదు మీకు కదా?